డ్రాగన్ ఫ్రూట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నవీన్, ఇబ్రాహింపూర్ విలేజ్, చేగుంట మండల్, మెదక్ డిస్టిక్, తెలంగాణ. ఇది నేటికి 30 నెలలు కంప్లీట్ చేసుకున్న పంట. ఫిబ్రవరి 17, 2023 రోజు నాటడం జరిగింది. సియామ్ రెడ్ వెరైటీ. ఫస్ట్ జూన్ నుంచి నవంబర్ వరకు ఇప్పుడు 2023లో ఫిబ్రవరి నాటితే జూన్ 2023 టు నవంబర్ వరకు ఒక 60 కిలోలు తీయడం జరిగింది. తర్వాత 24 జూన్ టు నవంబర్ వరకు 4 టన్నులు వచ్చినాయి. ఇప్పుడు 2025 జూన్ నుంచి ఇది ఆగస్టు 19th రోజు, ఈ రోజు వరకు 4 టన్నుల చిల్లర, 4 టన్నులు దాటింది. 4 టన్నుల మీద ఒక క్వింటల్ వరకు అయింది. ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఒక 3.5 టన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఒక పోల్కి 15 కాయలు వేసుకున్న 15 ఇంటూ అలా వేసుకొని ఒక్కోటి 300 గ్రామ్స్ చొప్పున 3 to 350 గ్రామ్స్ చొప్పున వరకే తీసుకున్నాను. యావరేజ్గా 3 వచ్చింది. ఇప్పుడు కూడా అంటే 3.5 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సియామ్ రెడ్ బాగానే ఉన్నది. ఇంకోటి జైన్ కూడా పెట్టాను నేను, ట్రెల్లిస్ టైప్లో. ఈసారి మార్కెట్లో చాలా ఫ్రూట్స్ వచ్చినాయి, చాలా డిసీజ్ వచ్చినాయి. మనకు కూడా ముడత తెగులు వచ్చింది. మొత్తము వాలిపోయినట్టు అవడం చెట్లు. దాన్ని కొందరు నెమటోడ్స్ అన్నారు, కొందరు స్ట్రెస్ వల్ల, సమ్మర్ దాటి వర్షాకాలం వచ్చింది కాబట్టి స్ట్రెస్ వల్ల అన్నారు. కానీ అది ఎవరికి దొరకలేదు. అది దాని రిజల్ట్ ఎట్లా అనేది, దాని సొల్యూషన్ ఎవరికి కూడా కరెక్ట్ దొరకలేదు. ట్రైకోడర్మా సూడోమోనాస్ చెప్పారు వెంకటరమణ గారు. అది వేస్తే కొంతవరకు మంచిగా అయినాయి మొక్కలు. ఇక మళ్ళీ వేద్దాం అనుకుంటే వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇంకేం వేయలేదు. వాటంతలో అవి క్యూర్ అయిపోయినాయి కొన్ని, పర్లేదు. ఎవరైనా మొక్కలు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ కాగలరు. నా నంబర్ వచ్చి 9660099624. ఒక్కో మొక్క 25 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫీట్ నుంచి ఫీట్న్నర వరకు ఉంటుంది ఒక్కో మొక్క. ఇది 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. మీరు మొక్కలు డిసెంబర్ నాటికి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫుల్లీ మెచ్యూర్డ్. ఇంతవరకు కట్ చేయలేదు మొక్కను, అమ్మింది లేదు మొక్కలు కట్ చేసి. సో ఫుల్ మెచ్యూర్డ్ మొక్కలు ఇవి. చూడండి, మీకు ఒక్కొక్క స్టెమ్ 3 ఇంచెస్ ఉంటుంది మినిమం. ఇక్కడ 3 పైనే ఉన్నది. మొక్కలు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయవచ్చు. మీకు ఇప్పుడు మొన్న డిసెంబర్ 19th వేసినాను జైన్ వెరైటీ, అది చూపిస్తాను. ఇది జైన్ వెరైటీ. డిసెంబర్ 19th నాటడం జరిగింది చెట్లను. ఒక్కో పోల్ టు పోల్ 10 to 15 నాటాను. మా దాంట్లో కొంచెం గడ్డి బాగా లేస్తుందండి. అందుకే దానికి ట్రయల్గా ఈ ఎకరానికి, ఇది 1 ఎకరం వేసాను. ఈ 1 ఎకరానికి విడి మ్యాట్ వేసాను. 40,000 వరకు ఖర్చు వచ్చింది. కానీ రిజల్ట్ ఉందిలేండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ చెట్టు దగ్గర ఇక్కడ వేసాను కాబట్టి గడ్డి లేదు. ఇక్కడ సియామ్ రెడ్లో చూడండి మీరు ఒకసారి ఎంత గడ్డి ఉందో. ఈ లేబర్ ఛార్జెసే నాకు టూ మచ్ అయిపోతున్నాయి. తీపిచ్చినప్పుడల్లా 20,000 వరకు అవుతుంది. నా దాంట్లో ఏంటో కానీ చాలా గడ్డి లేస్తుంది. మిగతా తోటలలో చూసాను ఇట్లా ఇంత లేదు, కానీ నా దాంట్లోనే బాగా లేస్తుంది గడ్డి. ఇది జైన్ వెరైటీ, ట్రెల్లిస్ టైప్లో వేసాను. ఎకరానికి 4,000 చొప్పున వేసాను. 4,500 వేసాను ఇప్పుడు. ఇది డిసెంబర్ 19th రోజు నాటని, ఈరోజు ఆగస్టు 19th. ఇప్పటి వరకు ఇందులో ఒక 600 కిలోలు తీశాను, 6 క్వింటాళ్ళు. ఇంకో 3 నుంచి 4 క్వింటాలు ఇవి ఉన్నాయి.
కంపల్సరీ 3 to 4 క్వింటాల్స్ వస్తాయి ఇంకో 20 డేస్లో. ప్లస్ కొత్త బర్డ్స్ కూడా వస్తున్నాయి. అవి ఆగస్ట్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈలోపు టన్ను దాటుతుందని కంపల్సరీ నమ్మకం ఉంది. నేను ఒక హాఫ్ టన్ వస్తే సరిపోతుంది అనుకున్నాను కంప్లీట్ సీజన్ వరకు. అలాంటిది హాఫ్ సీజన్ వరకే హాఫ్ టన్ దాటింది. సో చూడండి, గడ్డి మధ్యలో కూడా ఎలా పెరిగింది. వీడ్ మ్యాట్ ఉన్న దగ్గర పెరగలేదు. వీడ్ మ్యాట్ వేసుకోవడము, నేను ఇంకో వీడియో తీసాను కానీ అది అప్లోడ్ చేయలేదు. వీడ్ మ్యాట్ వేసే రోజు వీడ్ మ్యాట్ వేసేటప్పటికి మొత్తం క్లీన్ చేసేసినాం. వేసినాక 2 days నుంచి వర్షం స్టార్ట్ అయింది. 1 week నుంచి నాన్ స్టాప్. ఈ 1 weekలోనే ఇంత హైట్ లేస్తుంది మా దాంట్లో గడ్డి, ఇంత ఘోరంగా ఉంటుంది. మరి అన్ని తోటలో ఉంటుందా, మా తోటలో ఉంటుందో తెలియదు కానీ మా తోటలోనైతే విపరీతంగా గడ్డి లేస్తుంది. మొక్కలు కావాలంటే సియామ్ రెడ్ వెరైటీ తీసుకోండి, ఇస్తాను. క్వాలిటీలో కన్ను చూడడానికి అట్రాక్టివ్గా ఉండేది, క్వాలిటీ ఉండేది సియామ్ రెడ్ బాగుంటుంది. ఏదో నేను కొత్త మొక్కలు పెట్టానని కాదు కానీ మార్కెట్లో కూడా మీరు తెలుసుకోండి, సియామ్ రెడ్డి కొంచెం డిమాండ్ ఉంది. చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది అది. మొక్కలు కావాల్సుకునే వాళ్ళు ఫోన్ చేయండి. నా నంబర్ 9660099624. 25 రూపీస్ ఒక్క మొక్కని ఇస్తాను. చూద్దాం, ఇంకేమైనా ఎక్కువ మొత్తంలో తీసుకునే బార్గెనింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.